అనుపమ పరమేశ్వరన్ తన లైఫ్‌లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా 'పరద' అని చెప్పేసి చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రీమియర్స్ పడేంత వరకు కూడా అరే సినిమా ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పేసి చిన్న డౌట్ ఉండేది. కానీ వన్స్ ఒకసారి చూసిన తర్వాత అరే సినిమా చాలా అద్భుతంగా ఉంది. అనుపమ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈ సినిమా కథ అంతా కూడా ఏంటి అంటే మన దర్శకుడు ప్రవీణ్ కందిరీగుల గారు మాత్రం చాలా అద్భుతంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ ఎమోషన్ సీన్స్ కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమోషన్ని కూడా క్యారీ చేశారు. చిన్న దగ్గర అంటే ఒక్క దగ్గర కూడా డౌన్ఫాల్ కాకుండా. కాకపోతే సెకండ్ హాఫ్లో కొంచెం అంటే అక్కడక్కడ ల్యాగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఎమోషన్స్ అనేవి కవర్ చేశాయి. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సినిమా మాత్రం చాలా బాగా వచ్చిందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ మొత్తంగా ఈ కథ గురించి అసలు ఎందుకోసం తీశారు, ఈ కథ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే సో మరి ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో ఈ యొక్క సాంప్రదాయం ఉంటుంది. ఎక్కడో పల్లెటూర్లలో మహిళలందరూ కూడా పరదా సిస్టమ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ముఖానికి పరదా వేసుకోవాలన్నమాట. వాళ్ళ కొంగుతోని కప్పి ఉంచుకుంటూ ఉంటారు. అంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు అంటే కనీసం వంటగదిని కూడా దాటి బయటికి రాకుండా, ఇల్లు దాటి బయటికి రాకుండా ఈ విధంగా ఒకవేళ వాళ్ళు బయటికి వచ్చినంతే ఖచ్చితంగా ఆ ఒక పరదాని మాత్రం మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ అనుపమ అంటే తన పాత్ర పేరు సుబ్బలక్ష్మి అనమాట. అయితే ఈ ఊర్లో అందరు మహిళలు కూడా ఈ పరదా సిస్టమ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ సాంప్రదాయం వాళ్ళ ఊర్లో ఉంది. కానీ ఈ సుబ్బలక్ష్మి అనే పాత్ర ఈ పరదా సిస్టమ్ నుంచి బయటికి రావాలని చెప్పేసి అక్కడి నుంచి బయటికి రావడం అంటే బయటికి వచ్చి తను ఏ విధమైనటువంటి కష్టాలని ఫేస్ చేసింది, ఈ పరదా సిస్టంలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కష్టాలు చూసింది, బయటికి వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా ఫేస్ చేసింది, అసలు ఎందుకు బయటికి వచ్చింది అనే దాని గురించి ఈ సినిమా మొత్తం మీద కూడా కథ జరుగుతుందన్నమాట. సో మరి మొత్తానికైతే ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఖచ్చితంగా అనుపమ గారి బెస్ట్ యాక్టింగ్ అనమాట. ఇప్పటి వరకు తను ఎన్ని సినిమాలు చేసినా కూడా అన్నిట్లో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఇలాంటి ఒక పాత్ర చేయడం అనేది ఫస్ట్ టైం చేశారు. దానికి తోడు 100కి 200% తను మాత్రం న్యాయం చేశారని చెప్పేసి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి అనుపమ గారు ఖచ్చితంగా తనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది యూత్లో. సో ఎంతమంది స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమాత్రం క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. బట్ అనుపమ గారికి మెయిన్గా యూత్లో మంచి క్రేజ్ ఉందన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతూ ఉంటారు. మరి ఈ సినిమా కూడా ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చూస్తూ ఉంటాం ఇప్పటికి కూడా కొంతమంది ఈ యొక్క సిస్టమ్ని అంటే ఈ సాంప్రదాయాలని ఇంకా ఫాలో అవుతూ ఉంటారు. మరి అసలు ఆ సాంప్రదాయం ఎందుకు ఉంది, వాళ్ళకి ఎవరైనా ఎడ్యుకేట్ చేసే వాళ్ళు లేరా, ఇంకా అక్కడే ఎందుకు ఉంటున్నారు అంటే మహిళలందరూ కూడా అంతరిక్షంలో కూడా వెళ్తున్నటువంటి రోజులు జనరేషన్ ఇది. సో అలాంటిది కూడా ఇంకా ఇలాంటి సాంప్రదాయాలకి ఎందుకు మగ్గుతున్నారు, బయటికి ఎందుకు రావట్లేదు అని దాని గురించి మాత్రం చాలా అద్భుతంగా చూపించారు దర్శకుడు. అండ్ అదేవిధంగా మ్యూజిక్ కూడా మంచి ప్లస్ పాయింట్ అయింది. అండ్ మైనస్ పాయింట్లు అంటే అక్కడక్కడ చిన్న అంటే సెకండ్ హాఫ్లో ల్యాగ్ పాయింట్స్ తప్ప ఇంకా సినిమా ఓవరాల్గా చాలా అద్భుతంగా ఉందనేసి చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 3.53 ఈ విధంగా ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా చూసిన వాళ్ళు మాత్రం సినిమాని ఖచ్చితంగా చూడాలి, ఇలాంటి సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలని చెప్పేసి అయితే సజెస్ట్ చేస్తూ ఉన్నారు.